అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు పక్వాన్ జానో ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో మనం చేయబోతున్నాం యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ. పదండి తయారు చేసేద్దాం. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియోలో చూపిస్తున్నామండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అలానే 1 కేజీ బాస్మతి రైస్‌ని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ నేను ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టాను కదండీ! ఆ ఫ్రై చేసిన ఆనియన్స్‌లో ఉన్న ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఇందులో నేను మొత్తం హోల్ గరం మసాలా యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంటే ఒక 5 ఇలాయచీ, 5 లవంగాలు, 3 అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకులు, ఇవన్నీ షాజీరా అన్ని యాడ్ చేశాను. దాని తర్వాత మేథి యాడ్ చేస్తున్నానండి. బాగా హీట్ అయిన ఆయిల్‌లో కొంచెం గరం మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతి కూర యాడ్ చేయాలి మనం. అప్పుడే ఆయిల్ అనేది ఫ్లేవర్ వస్తది మనకు గరం మసాలాస్‌ది. ఇక్కడ మెంతి కూర వచ్చేసి నేను మొత్తం ఒక కప్ అంతా యాడ్ చేశాను. అంటే ఒక చిన్న కట్ట అంటారు కదా మెంతి కూరది, అది మొత్తం యాడ్ చేశాను. పుదీనా యాడ్ చేస్తున్నాను. సగం పుదీనా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా సగం పక్కన ఉంచుతున్నాను. మరి లాస్ట్‌లో యాడ్ చేద్దాం దాన్ని. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ ఆయిల్‌లో మనకు. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్దాము. ఇక్కడ చూడండి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఈ 3 కలిపి పేస్ట్ చేసి ఒక బౌల్‌లో తీసుకున్నాను. ఈ మసాలా వచ్చేసి దగ్గరగా 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఎక్కువ మసాలా కావాలి బిర్యానీలో అనిపిస్తే మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ. కొంచెం కరెక్ట్ క్వాంటిటీ అంటే ఒక 4 స్పూన్స్ అయినా యాడ్ చేయండి. కేజీ చికెన్‌కి ఇక్కడ నేను చెప్తున్నాను మెజర్‌మెంట్స్. బాగా ఫ్రై చేయాలండి దీన్ని కూడా ఆయిల్‌లో మనం. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ అది కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేయకూడదు. ఇప్పుడు నేను పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టానండి. ఇది యాడ్ చేశాను ఇప్పుడు. దీన్ని కూడా బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. ముందే పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి పేస్ట్ కారం ఉంటది. సో 2 స్పూన్ల కారం. దాని తర్వాత 2 స్పూన్ల ఉప్పు. ఇది చికెన్‌కి తగినట్టు నేను ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నా. మరి రైస్‌కి తగ్గట్టు పక్కన మరి సెపరేట్‌గా యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో చూసి యాడ్ చేసుకోండి. తక్కువ వస్తే మరి మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేం. సో చూసి ముందు తక్కువగానే యాడ్ చేయండి. బాగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద టొమాటోస్‌ని గ్రైండ్ చేసి పక్కన పెట్టానండి. ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఒక కప్ కర్డ్ అంటే పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేయడానికి ముందు బాగా విస్క్ చేసి యాడ్ చేయండి లంప్స్ లేకుండా. ఇప్పుడు చికెన్ ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. చికెన్ ఇక్కడ నేను చికెన్ వింగ్స్ అండ్ చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాను. దీనివల్ల టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది కాబట్టి. ఇలా చికెన్ యాడ్ చేసిన తర్వాత మనము లో ఫ్లేమ్‌లో కొంచెం హై ఫ్లేమ్‌లో వచ్చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. దాని తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆనియన్స్, ఆయిల్‌లో ఏం లేదు, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను బాగా బ్రౌన్ అయ్యేంత వరకు. ఆ ఆనియన్స్ యాడ్ చేసి పక్కన అలానే పెట్టాలి. ఇప్పుడు ఇంకో బాండీ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేశానండి. ఇది రైస్ కోసం. నీళ్ళని యాడ్ చేసి దాంట్లో ఉప్పు ఒక 2 చెంచాల ఉప్పు, దాని తర్వాత పుదీనా ఆకులు కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి వాటర్. బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం. ఎందుకంటే రైస్ అనేది దగ్గరగా రాకుండా ఉంటది అందుకు. ఇక్కడ చికెన్‌లో నేను ఇప్పుడు ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల చికెన్ మసాలా. చికెన్ ఇక్కడ నేను 50% కుక్ అయిందండి. పక్కన పెట్టాను కదా హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్. దాని తర్వాత ఇవన్నీ యాడ్ చేసి ఇలా లో ఫ్లేమ్‌లో పక్కన పెట్టేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ బాగా బాయిలింగ్ స్టేజ్‌కి వచ్చింది కదా. అప్పుడు నేను వాష్ చేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టిన రైస్ యాడ్ చేశాను. ఇక్కడ చికెన్‌లో కడాయిలో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. ఒక లెమన్ జ్యూస్ చాలు.
చికెన్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పెద్ద బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్, ఇక్కడ నేను చికెన్ 80% వరకు కుక్ చేసేసాను, 20% కుక్ చేయలేదు. మొత్తం చికెన్ బాగా కుక్ అయ్యేలా చూసుకోండి. చాలా మెత్తగా కాకుండా కొంచెం హార్డ్గా ఉంటే ఇప్పుడు దమ్ చేస్తాం కదా అప్పుడు సరిపోతుంది. రైస్ కూడా అంతే, బాస్మతి రైస్ ఒక 80% వరకు నేను బాగా కుక్ చేశానండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఆ చికెన్ది వేసాను నేను, మొత్తం చికెన్ గ్రేవీ. దాని తర్వాత రైస్ పైన, ఇదైతే మర్చిపోకండి, చికెన్ 80% కుక్ చేయాలి, తర్వాత రైస్ని కూడా 80% వరకు కుక్ చేయాలి. ఇలా లేయర్స్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేస్తున్నాను, అలాగే పుదీనా, మరి ఇంకొక లేయర్ సేమ్ అలానే చికెన్ గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ పైన వేసి దానిపైన రైస్ లేయర్ వేస్తామండి. ఇలా చేసి మనం దమ్ అనేది దీనికి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఒక 20 నిమిషాలు దమ్ చేసేస్తే, 20 నిమిషాలు కూడా అవసరం లేదండి, 80% కుక్ చేసేసాను కాబట్టి రెండింటిని, అంటే చికెన్ని రైస్ని. ఇప్పుడు జస్ట్ ఒక 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెడితే మన బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు లేయర్ వైజ్ లేయర్స్ లాగా ఫస్ట్ పెద్ద బాండీ తీసుకోండి, పెద్దగా ఉండాలి, బాగా దమ్ అవుతుంది స్పేస్ ఎక్కువ ఉంటే. సో చికెన్ గ్రేవీ ఫస్ట్ వేయండి, దాని తర్వాత రైస్, దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, దాని తర్వాత పుదీనా. అందుకే పుదీనా హాఫ్ యాడ్ చేసి హాఫ్ నేను పక్కన పెట్టాను కదా. ఇప్పుడు లాస్ట్గా కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఇంకా పైన మూత పెట్టేసి మనము దగ్గరగా లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు కుక్ చేస్తే మన వేడి స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచి అరోమా వస్తుందంటే, ఒకసారి పక్కా ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్. పలుకులు అంటే అదే బియ్యం రైస్వి ఉంటాయి కదా, అదనేది అసలు స్టిక్కీగా కూడా లేదు చూడండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా ఏమైనా కావాలంటే మన పక్వాన్ జానా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.